ఏపీలో 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రులు టీజీ భరత్, కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయవాడలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో సమావేశమైన మంత్రులు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఇండస్ట్రియల్ పాలసీ గైడ్ లైన్స్ ను వారికి వివరించారు. రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టేవాళ్లకు ప్రభుత్వం అన్ని రకాలుగా సదుపాయాలను కల్పిస్తోందని, పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు కూడా వెనువెంటనే ఇప్పిస్తామని మంత్రులు తెలిపారు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దగ్గర ఆల్ సెక్టార్స్ లో 8.5 lakh crores అండి. దిస్ ఇస్ బీన్ గోయింగ్ టు బి గ్రౌండెడ్. అంటే ఇది ఏదో నామకే వాస్తే ఎంఓయూస్ చేసుకొని చెప్పే విధానం కాదండి. ఇది ఎస్ఐపిసిలో, ఎస్ఐపిబిలో, క్యాబినెట్ లో క్లియర్ అయిన వాల్యూ చెప్తున్నా నేను. అండ్ స్ట్రైట్ అవే రిలేటెడ్ టు మా ఇండస్ట్రీస్ దానికి సంబంధించింది అయితే 4 లక్షల కోట్ల పైన. అండ్ దేర్ ఆర్ 2 lakh plus జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ కాబోతుంది. సో దిస్ ఈస్ అచీవ్డ్ ఇన్ 9.5 months అండి. మేము ఏదైతే మాట ఇచ్చామో 20 లక్షల ఉద్యోగాలు, మొన్న లోకేష్ గారు కూడా మాకు జిఓఏ మీటింగ్ జరిగింది. 20 లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా చేసి తీరాలా. ఎవ్రీ కాన్స్టిట్యున్సీలో కూడా 175 పార్క్స్ ఇవ్వాలన్నది మరి ఈ రోజు ఈ నెలలో ఫస్ట్ మంత్ లో గౌరవ ముఖ్యమంత్రి గారి చేతి మీద ఈచ్ డిస్ట్రిక్ట్ ఒక పార్క్ వచ్చేలాగా ప్లాన్ చేస్తున్నాము. 2 years ప్లాన్ లో 175 పార్క్స్ ఇన్ 175 కాన్స్టిట్యున్సీస్ వచ్చేలాగా, అలాగే టైనీ పార్క్స్ కూడా డెవలప్ చేసేదానికి కూడా మండలానికి కనీసం ఒకటైనా వచ్చేలాగా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ఆదేశించారు. షిప్ లో ఎంప్లాయ్మెంట్ క్రియేషనే కాదు, ప్లస్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా ప్రమోట్ చేయడానికి కూడా ఈరోజు ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతో ముందుకు పనిచేస్తుంది. సో డెఫినెట్లీ ఐ వుడ్ లైక్ టు వెల్కమ్ ఆల్ ది బడ్డింగ్ ఆంటర్ప్రినర్స్ అండ్ ఎగ్జిస్టింగ్ ఆంటర్ప్రినర్స్